ఇక మరి అందరికీ శరణార్థి బిడ్డలారా, ఇక మరి దండం పెట్టి స్వచ్ఛమైన మచ్చలేని నాయకుడిగా తెలంగాణలో ఇక మరి షహీద్కి ఎంత మెజార్టీ తీసుకొచ్చిననుకుంటున్నావు పెద్ద మనిషి. ఇక మరి గసవటి కథ నడిపించిండు, తెలంగాణ మొత్తం ఏకశకలం అయిపోయింది బిడ్డలారా. ఇక మరి ఆయన కోసం ఒక వీరాభిమాని ఒక పులివేషం కట్టుకొని వచ్చిండు. ఏమిటికి వచ్చిండు, ఎందుకు వచ్చిండు, ఏం కథ అంటే ఆయన చెప్తాడు. మరి దానికి సమాధానం కూడా మరి మన పెద్దలు గౌరవనీయులు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సారు ఇయ్యారా మరి ఏం అభయం ఇచ్చిపోతుందో ఏం కథ కానీ ఒక్కసారి ఇందాము. ఓపిక ఇక్కడ నీ ఆరాటం ఏంది, ఎందుకు ఈ వేషం కట్టినావు చెప్పు. ఈ లక్ష్మాపురంలో కోతులు ఉన్నాయని నాకు తెలిసి వచ్చా హైదరాబాద్ నుండి సైకిల్ మీద. అంతకుముందు కూడా వచ్చాను 2 సంవత్సరాల క్రితము. తిరిగాము. ఇక్కడ కోతులు పారిపోతున్నాయి కానీ మళ్ళీ వస్తున్నాయి. దీనికి పరిష్కారం ప్రభుత్వం చేయాలి. ఏం చేయాలి? వీటిని పట్టుకొని శ్రీశైలంలో అడవుల్లో వదలాలి, లేకపోతే ఒక జూలాగా కట్టి వాటికి ఆహారం వేయాలి. ఇలా లేకపోతే ఏమవుతున్నాయంటే పిల్లలు పెడుతున్నాయి, మళ్ళీ ఆ పిల్లలు ఏం చేస్తున్నాయి ఇక్కడే పెరుగుతున్నాయి. ఇదే మా జీవితం అని ఇక్కడే టైం పాస్ చేస్తున్నాయి. చాలామందికి ఇక్కడ పొలాలు పండించుకోవడానికి అవకాశం లేకపోతుంది. అందరూ సిటీకి వెళ్ళిపోతున్నారు. తర్వాత ఇళ్లల్లో బతకడానికి ఇబ్బంది అవుతుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళాలని ఇబ్బంది అవుతుంది. దీనికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది కథ మొత్తానికి వసవసాని రెక్కలు ముక్కలు చేసుకునే రైతన్నల గోడు నా కాడికి రావద్దు అనేది మరి ఇప్పుడు పెద్ద మనిషి ఏం చెప్తాడు ఏంది కదా. సారు నమస్తే. ఇక మొట్టమొదటిసారిగా మా అమ్మాయిని చూసుకు మరి మీరు ఏం చెప్తారో ఏం కథో కానీ ఈ కోతులతోటి ఎట్లా చేస్తారో ఏంది జర్ర ఏమన్నా. ఎందుకంటే పాపం ఆడోళ్ళు దుకాణం కాడికి పోయే యాళ్ళలేదు, భూమి వండుకునే యాళ్ళలేదు. మరి ఈ కోళ్ళగా నీకు ఏం చెప్పినావు ఏం కథ కానీ 2 ముచ్చట్లు అయితే కోతల గురించి అయితే చెప్పాలి సారు. చాలా గ్రామాలలో కోతులను పట్టించి అడవులలో వదిలేసేటువంటి కార్యక్రమాన్ని చేసినాము, కానీ అది సక్సెస్ కావట్లేదు. కారణం ఏంటంటే వేరే గ్రామాలలో పట్టుకున్నటువంటి వాళ్ళు మన ఊరుకు దూరంలో ఎక్కడన్నా చెట్లుంటే ఆడ వదిలిపెట్టిపోతారు. కాబట్టి అది రిపీట్ అవుతుంది. ప్రభుత్వం దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకుపోతాం. దీనికి ప్రత్యామ్నాయ చర్య లేదని చేపట్టమని కూడా చెప్తాం. మీరు చెప్పినటువంటి విషయాలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఇక ఏం లేదు కానీ బిడ్డలారా, మరి ఇప్పుడు నువ్వటనేమట మళ్ళీ తెల్లారి పొద్దుకే మళ్ళీ ఓట్ల పండుగ దగ్గరికి వస్తుంది సారు. మరి పార్లమెంటు పండుగ మళ్ళీ రాబోస్తుంది. మరి ఎట్లా ఏంది ఏం కదా ఊరు తిరుగుతుర్రు. మీకు ఇలా జనాదరణ ఏ రకంగా వస్తుంది? మీరేదో 6 గ్యారెంటీలు అన్నారు, 2 గ్యారెంటీలు అమలైనవి అన్నారు. మరి ఖచ్చితమైన గ్యారెంటీలు కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్ల ముందర ఎన్ని అమలవుతాయి, అసలు ఏం చెప్పబోతున్నారు తెలంగాణ జనాలకు? అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 50 రోజులు అవుతుంది. మేము 6 గ్యారెంటీలు కూడా 100 రోజులలో అమలు చేస్తామని చెప్పినాం. 100 రోజులు అంటే 3 నెలల 10 రోజులు. 3 నెలల 10 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి 48 గంటల్లోనే 2 గ్యారెంటీలని అమలు చేసినాం. దాంతోపాటు మిగతా గ్యారెంటీలకు దరఖాస్తులు కూడా స్వీకరించినాం. దాంట్లో దరఖాస్తుల్లో కూడా ఈ 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలతో పాటు అదనంగా రేషన్ కార్డు కూడా దరఖాస్తు స్వీకరించడం. ఇవన్నీ కూడా ఇంకొక 50 రోజుల టైం ఉంది. ఆ లోపు డెఫినెట్లీ కంప్లీట్ చేస్తాం. ఇక మరి ఆఖరి తారీఖు ముచ్చట సారు, దెబ్బతిన పులి బయటకు వస్తుందట. పోండ్రీలుకుంటా దెబ్బతిన పులి బయటకు వస్తుందట. మరి ఈ పార్లమెంట్లో ఏమన్నా మీ పతారు ఏమన్నా తగ్గేనా షెయి పార్టీ? పులి వచ్చినా, పులిని పోలిన మనుషులు వచ్చినా ఇక్కడ ఉండేటువంటి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టిర్రు. రెండోసారి మళ్ళీ కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఇది కథ మొత్తం మీద మరి పార్లమెంట్ ఎలక్షన్ దగ్గరకు వచ్చినాయి కాబట్టి కథ మాత్రం ఏందో అందించిండు. మరి ఇప్పుడు రాంగా ఇప్పుడు ఏడుకు వచ్చినావు ఏంది ఏం కథ? ఎందుకంటే ఇప్పుడు మా అమ్మ న్యూస్ ప్రేక్షకులు కూడా అసలు ముచ్చట సారు ఏడ కలిసిండు ఏంది ఏం కథ, అసలు ముచ్చట దాచిపెడుతున్నది మా నర్సే తాత అనుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఏం కార్యక్రమం నడిపించినావు ఏంది కథ? ఇక్కడ ఒక సీసీ రోడ్డుకు కొబ్బరికాయ కొట్టినాం. గ్రామ పంచాయతీ శాంక్షన్ అయ్యి ఉండే దానికి పునాది దోడడం జరిగింది. పునాది దోడికి చేసేసి పునాది దోడి ఆడ పూజ కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేసినాం. ఆ గ్రామ పంచాయతీని కూడా పూర్తి చేపేయమని చెప్పేసి సర్పంచ్ గారికి చెప్పడం. దాంతోపాటు ఈ గ్రామస్తులు కూడా లక్ష్మాపురం నుంచి ఇడికి రోడ్డు దుమ్ము ఉంది. ఈ రోడ్డు ఒకటి అడిగిర్రు. ఇంకా కొన్ని సీసీ రోడ్లు డ్రైనేజీలు ఉన్నాయి, అవి అడిగిర్రు. వాటితో పాటు చాలామంది ఇల్లు లేని పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇల్లు కావాలనేటువంటి కోరుకోవడం జరిగింది. అవన్నీ కూడా 1 by 1 చేపిస్తానని హామీ ఇచ్చాను.